నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ట్రంప్పై అత్యాయత్నం, దుండగడి కాల్పులు, చెవిపై భాగం నుంచి దూసుకెళ్లిన త్రుటిలో తప్పిన ప్రాణాపాయం, పెన్సిల్వేనియా రాష్ట్ర ఎన్నికల సభలో హఠాత్ పరిణామం, ముష్కరుడిని తుదముట్టించిన బలగాలు, సభకు హాజరైన వారిలో ఒకరు మృతి, ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం అడిగిన బైడెన్, అమెరికాలో హింసకు తావులేదని ఉద్ఘాటన, ఘటన ఖండించిన ప్రపంచ దేశాలు. డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ అమెరికాకి అధ్యక్షుడిగా పనిచేసిండు. ఇప్పుడు మళ్ళా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి పోటీ చేస్తున్నారు రిపబ్లికన్ పార్టీ నుంచి. ఆయన నిన్న పెన్సిల్వేనియా స్టేట్లో ఎన్నికల ప్రచారం భాగంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతుంటే ఒక దుండగుడు కాల్పులు జరిపినట్టు, ఆ కాల్పులు జరుపుతున్నప్పుడు బుల్లెట్ చెవు పై నుంచి పోయింది, చెవు పక్క నుంచి. ఇంకా కొంచెం జస్ట్ రెప్పపాట్లు అయితే ట్రంప్ ప్రాణాలు పోయాయి. వాస్తవంగా ఇది చాలా ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, మొత్తం ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే అమెరికాలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుంది. అమెరికాలో అంత ఈజీగా ఇట్లాంటి దుండగులు కానీ తీవ్రవాదులు ఉగ్రవాద సంస్థలు ఉండవు. ఉన్నా కానీ కనిపెట్టి అక్కడ లా అండ్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంటుంది అనేది ఒక పేరుంది. అక్కడనే సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అమెరికా అధ్యక్షుడు మళ్ళీ రెండోసారి పోటీ పడుతుంటే ఒక రిపబ్లికన్ పార్టీ నుంచి అట్లాంటి వ్యక్తిపైనే దాడి చేశారంటే ఇదంత ఈజీగా తీసుకోవద్దు, దీన్ని చాలా కఠినంగా తీసుకోవాలని చెప్పి అమెరికా ప్రభుత్వం కూడా చెప్తుంది. నమ్మశక్యం కావట్లేదు. ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యం కావడం లేదు. కాల్పులు శబ్దాలు వినగానే ఏదో జరుగుతుందని అర్థమైంది. నా కుడి చెవి పై భాగం నుంచి బుల్లెట్ చొచ్చుకెళ్ళింది, చాలా రక్తం కారింది. ఘటనపై వేగంగా స్పందించినందుకు సీక్రెట్ సర్వీసు సిబ్బందికి ధన్యవాదాలు. ఇగో సీక్రెట్ సిబ్బంది వీళ్ళు స్టాఫ్, సీక్రెట్ సర్వీసెస్ స్టాఫ్ అని అంటారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా వాళ్ళు అలర్ట్గా డేగ కన్నుతో పరిశీలిస్తారు. వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి ఆయన చుట్టుముట్టి ఆయన కాపాడే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ పోడియం చాటున దాక్కుండట. త్రుట్లో ప్రాణాలు తప్పిండు. ఇది జరిగింది. దీనికి సంబంధించి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు కూడా మాట్లాడిండు. ఉపేక్షించలేము, క్షమించలేము. ఇలాంటి హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా అమెరికా ఏకం కావాలి. ఈ తరహా నేరాలను ఉపేక్షించలేము, వీటికి తెగబడే వారిని క్షమించలేము. ప్రస్తుతం ట్రంప్ బాగానే ఉన్నారు. ఇది హత్యాయత్నమా కాదా అనేది తెలియాలంటే దర్యాప్తు పూర్తి కావాలి. దీని వెనక ఏమైనా కుట్ర ఉందా, ఇంటర్నేషనల్ కుట్ర, లేకపోతే విత్ ఇన్ ది కంట్రీలో ఏమైనా కుట్ర, లేదు ఆగంతకుడు అసలు మైండ్ పనిచేస్తుందా లేదా, ఆ విషయాలపైన పూర్తిగా తెలవాలంటే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషను జరగాలి అని చెప్పి ఇది దుండగుడి పైన కాల్పు అక్కడక్కడిగా చంపేశారు. థామస్ క్రూక్స్ అట అని పేరు, థామస్ మాథ్యూ క్రూక్స్ అని 20 ఇయర్సే ఉన్నాయి. 20 ఇయర్స్ వాడు గన్ను పట్టుకొని మరి సభకు వచ్చిండట. సభకు వచ్చిన తర్వాత ఒక బిల్డింగ్ పైన దాక్కొని అక్కడి నుంచి ఆ బిల్డింగ్ పై నుంచి కాల్పులు జరిపినట. వెంటనే కనిపెట్టారు. విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఎక్కడి నుంచి శబ్దం వచ్చింది, ఎవరు కాల్చారని తెలుసుకొని అక్కడనే కాల్పులు జరిపారు, అక్కడనే మట్టు పెట్టారు మొత్తానికి. కానీ దీని వెనకున్న హిస్టరీ ఏంది, దీని వెనకున్న కుట్ర అయింది, ఇది ఎందుకు కాల్చాల్సి వచ్చింది, మాథ్యూ అనేటోడు ఇంతకు ఒడిగట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు దీని వెనక ఏమైనా కుట్ర కోణం ఉందా అనే విషయాలపైన పూర్తి దర్యాప్తు జరుగుతుందట. ఇది ఆ దర్యాప్తు తర్వాత మనకు బయటకు వస్తాయి విషయాలు. రోడ్డు పక్కన కూర్చుంటే దూసుకొచ్చిన ముచ్చువు, లారీ ఢీకొనడంతో తల్లి బిడ్డ మృతి, మరో కుమారుడి గాయాలు. అదుపు తప్పిన లారీ ఒకటి రోడ్డు పక్కన కూర్చున్న తల్లి బిడ్డలను పొట్టన పెట్టుకుంది. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు వెంకటగిరి ప్రధాన రహదారిపై ఆముడూరు వద్ద చోటు చేసుకుంది. ఏర్పేడు సిఐ శ్రీరామ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాళహస్తి మండలంలోని రామానుజపల్లి ఎస్సీ కాలనీకి చెందిన శారద 22 సంవత్సరాలట అమ్మాయికి. కుమార్తె గురు వైష్ణవి 2, కుమారుడు గురు కార్తిక్ 4 సంవత్సరాలు. శనివారం బంధువులు ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం రామాంజపల్లి క్రాస్ రోడ్ వద్ద బస్సు దిగారు. భర్తను రమ్మని ఫోన్ చేసిందట. ఆమె పిల్లలతో కలిసి రోడ్డు పక్కన కూర్చొని ఉండగా విజయవాడ నుంచి చెన్నైకి వెళుతున్న లారీ అదుపు తప్పి వారిపైకి దూసుకొచ్చింది. గురు వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ చిన్న పాప అక్కడికక్కడికే మృతి చెందిందట. చెందగా శారద లారీ చక్రాల మధ్య ఇరుక్కున్నారు. గురు కార్తిక్ గాయపడ్డాడు. సమీపంలో టోల్ ప్లాజా సిబ్బంది వచ్చి జాకీలతో లారీ టైర్లను పైకి లేపి శారదను బయటికి తీసుకొచ్చారు. వైద్యం కోసం శ్రీకాళహస్తి తరలిస్తుంటే శారద కూడా చనిపోయిందట. దురదృష్టం పాపం. ఏదో ఊరెళ్ళి వస్తుందట, హైవే పక్కన కూర్చుంది. వాళ్ళ భర్తకు ఫోన్ చేసింది, పలానా దగ్గర దిగిన నన్ను తీసుకెళ్ళవని. విలేజ్ లోపలికి ఉంటుంది అనుకుంటా. ఆ కూర్చొని వెయిట్ చేస్తుంటే విజయవాడ చెన్నై రహదారిపై లారీ అదుపు తప్పి వీళ్ళ మీదకి తొక్కిందట. వీళ్ళ మీదకి వచ్చింది, తొక్కింది. అక్కడికక్కడ చిన్న పాప గురు వైష్ణవి చచ్చిపోయింది. బాబు గాయాలతో నుండి, ఈమె కూడా గాయాలతో నుండి హాస్పిటల్కి తరలిస్తుంటే చనిపోయిందట. చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు భర్తకు ఫోన్ చేసింది, చనిపోతామని తెలియదు, ప్రమాదం జరిగిద్దని తెలియదు. అప్పటికప్పుడు కళ్ళ ముందే సెకండ్స్లోనే ప్రాణాలు పోయినాయి పాపం.
ఇది ఒక వార్త. ఇంకోటి, విజయసాయిరెడ్డితో సంబంధం అంటూ దుష్ప్రచారం దారుణం, మదన్ మోహన్తో 2016లోనే విడిపోయా, 2020లో సుభాష్తో వివాహం, ఆయనతోనే బిడ్డ. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి కుమారి నిన్న ఆమె పైన దిశ పత్రికలో ఒక వార్త వచ్చింది, అదేవిధంగా కొన్ని సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. విజయసాయిరెడ్డి అండ్ సుభాష్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీపీ గవర్నమెంట్ ప్లేడర్ సుభాష్తోని ఈమెకి అక్రమ సంబంధం ఉంది, వాళ్ళ వల్లనే గర్భం దాల్చిందని నాకు అనుమానం ఉంది. నేను ఫారెన్లో ఉండగానే ఆమె గర్భం దాల్చింది, ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెంట్కి కారణం ఎవరో తెలుసండి. ఒక ఇద్దరు వ్యక్తులపైన నాకు అనుమానం ఉందని 2 పేర్లు చెప్పిండు. దాంట్లో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఇంకొకళ్ళు గవర్నమెంట్ ప్లీడర్ అట ఆయన సుభాష్. వీళ్ళిద్దరు పేర్లు చెప్తూ వార్త వచ్చింది. వాళ్ళకి సంబంధించి వీళ్ళిద్దరు పేర్లు చెప్తూ ఆయన ఎండోమెంట్ కమిషనర్కి లెటర్ రాసిన, కంప్లైంట్ రాసిన. మదన్ మోహన్ భర్త, ఈమె భర్త. దానిపైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆమె నన్ను ఎవరినిస్తూ అట్లాంటిది ఏం లేదు, విజయసాయిరెడ్డితో సంబంధం అంటే దుష్ప్రచారం చేస్తారు, అది తప్పు. మదన్ మోహన్ అనే వ్యక్తికి నేను భార్యను కాదు, ఇప్పుడు గతంలో ఉండే. నేను విడాకులు తీసుకున్న 2016లోనే. విడాకులు తీసుకున్న తర్వాత నేను ఈ సుభాష్ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్, అది గవర్నమెంట్ ప్లేడర్ని మ్యారేజ్ చేసుకున్న, 2 పిల్లల కన్నా. ఈ పరిస్థితుల్లో నేను చక్కగా సంసారం చేసుకుంటే ఇట్లాంటి నా పైన, నా క్యారెక్టర్ పైన, నా వ్యక్తిగత జీవితం పైన దాడి చేస్తున్నారు, దుష్ప్రచారం చేసి ఇది తప్పు అని చెప్పి ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. మరి అసలు ఏం జరిగిందో చూద్దాం. మదన్ మోహన్ మనుపాటి అనే వ్యక్తి 2016లోనే తాను విడిపోయినానని, తర్వాత 2020లో సుభాష్ అనే న్యాయవాదిని వివాహం చేసుకున్నానని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చెప్పారు. ప్రస్తుతం సుభాష్తోనే కలిసి జీవిస్తున్నానని, ఆయనతోనే బిడ్డను కన్నానని పేర్కొన్నారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య వేరే వారితో బిడ్డను కందంటూ మొదటి భర్త మదన్ మోహన్ ఆరోపించిన నేపథ్యంలో విజయవాడలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మరొకరి భార్యనని తెలిసి కూడా మదన్ మోహన్ తనను తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు సంపాదించి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని తాను విశాఖపట్నంలోనే చూసినానని, ఆయనతో శాఖాపరమైన అంశాలు మాత్రమే చర్చించినానని, విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగడుతూ దుష్ప్రచారం చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. గిరిజన మహిళ కాబట్టే తనను వేధిస్తున్నారని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. తనపై జారీ చేసిన అభియోగ పత్రంలో 8 ఆరోపణలతో తనకు సంబంధమే లేదని చెప్పారు. 2013లోనే మదన్ మోహన్ తనకు వివాహమైందని, ఆయనతో 2 బిడ్డలను కన్నానని చెప్పారు. అప్పట్లో ఆయన వేధింపులు భరించలేకే గిరిజన సాంప్రదాయం ప్రకారం 2016లో విడాకులు తీసుకుందట. 2013లో మ్యారేజ్ అయిందట, 2016లో విడాకులు తీసుకుందట. 2013-16 మధ్యలో 2 బిడ్డలను కందట మదన్ మోహన్ మొదటి భర్తని. తర్వాత 16లో విడాకులు తీసుకున్న తర్వాత 2020లో సుభాష్ గవర్నమెంట్ ప్లేడర్ని పెళ్లి చేసుకుని మళ్ళీ 2 బిడ్డలను కన్నా నేను చక్కగా సంసారం చేసుకుంటున్నా, నా పైన వేరే వాళ్ళ భార్య అని తెలిసి కూడా ఇట్లాంటి దుష్ప్రచారం చేసి ఇట్లాంటి క్యారెక్టర్ అసాసినేట్ చేసే కార్యక్రమం చేసినట్టు ఇది తప్పు. ముమ్మాటికి నా పైన వచ్చిన అలిగేషన్స్ కానీ అవన్నీ తప్పు, దాంట్లో నా పాత్ర లేనే లేదు. అయినా నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నాను, ఒక గిరిజన మహిళ కాబట్టి ఇట్లా ప్రచారం చేస్తున్నాడు. అయితే ఆమె విడాకులు అనే ప్రస్తావించారు కానీ 2016లో ఆ విడాకులు ఎట్లా తీసుకున్నారు, డైవర్స్ అంటే గిరిజన సాంప్రదాయం ప్రకారం తీసుకున్నారు, ఎక్కడ కోర్టు నుంచి తీసుకోవాలి. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. జనరల్గా విడాకులు అనేది గిరిజన సాంప్రదాయం ప్రకారం విడాకులు అనేది హిందూ వివాహ చట్టం ప్రకారం ఉండదు. విడాకులు అనేది స్పష్టంగా కోర్టు నుంచే తీసుకోవాలి, కోర్టు నుంచి తీసుకున్న తర్వాతనే ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి. కానీ మరి ఆయన గవర్నమెంట్ ప్లేడర్ చేసుకున్న ఆయన, ఆమె ఏదైతే చెప్తుందో సుభాష్ని పెళ్లి చేసుకున్నాని గవర్నమెంట్ ప్లేడరు, మరి అది ఎంతవరకు లీగాలిటీ ఉంది ఏం తెలియదు. కానీ మొత్తానికి అయితే విడాకులు తీసుకొని 2020లో పెళ్లి చేసుకున్న భర్తతోనే ఉన్నా, ఆయనతోనే పిల్లలు కన్నా సంసారం చేస్తున్నా అని చెప్తుంది. కానీ నేను లేని టైంలో, నేను ఫారెన్లో ఉన్న టైంలో ఆమె గర్భవతి అయింది, గర్భవతి వేరే వాళ్ళతో బిడ్డను కనదా ఎవరో కనుక్కుండా ఆయన లెటర్ రాశాను. మొత్తానికైతే విజయసాయిరెడ్డితో సంబంధం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు, ఇది దారుణం అని చెప్పి ఆమె అయితే వివరణిచ్చే ప్రయత్నం చేసింది. ఇది ఒక వార్త. ఇంకోటి, ఎడారి దేశంలో తెలుగోడు, కువైట్లో అన్నమయ్య జిల్లా వాసి ఆర్తనాదాలు, కువైట్లో రోధిస్తున్న బాధితుడు. మంత్రి లోకేష్ భరోసా, బాధితుడు శివ వీడియోపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. బాధితుడు కుటుంబీకుల్ని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం సంప్రదిస్తున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే ఆయన సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయ్యా కాపాడండి, లేదంటే నాకు ఆత్మహత్య చేశారని, కువైట్ దేశంలోని ఎడారిలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నా, నాకు చెప్పిన పని ఒకటి, ఇక్కడ చేయిస్తుంది మరొకటి, చుట్టూ ఇసుక దెబ్బలే, కనీసం మాట్లాడేవారు లేరు, నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఎండ తీవ్రతకు ఆరోగ్యం దెబ్బతింటుంది, యజమానులు పట్టించుకోవడం లేదు, తిన్నావా లేదా అని కూడా అడగడం లేదు, ఇక్కడ ఉంటే మరో 2 రోజుల్లో చనిపోతాను, నన్ను ఆదుకోండి అంటూ కువైట్లో
తాను పడుతున్న ఇబ్బందులను ఏకారువు పెడుతూ ఓ తెలుగు వ్యక్తి సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేశారు. ఏజెంట్ చేతిలో మోసపోయిన తాను కువైట్లో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నానని తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. ఆయన అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి వాసి శివ అని తెలిసింది. స్థానిక బీసీ కాలనీ నివాసం ఉంటున్న ఆయన కుటుంబ సభ్యులను సంప్రదించగా వివరాలు వెల్లడించారు. ఇది అన్నమయ్య జిల్లా అట, చింతపర్తి అట, వాల్మీకిపురం మండలం చింతపర్తి వాసి శివ. ఈయన విదేశాల్లో బతకడానికి పోయిండు. కువైట్లో జాబులు ఉన్నాయి, కువైట్లో జాబులు ఇప్పిస్తాం, అక్కడ మంచి జీవితం ఉంటుంది, జీతం ఉంటుంది, నువ్వు అక్కడ కొద్ది రోజులు జీతం చేసుకొని కొద్ది రోజులు ఉద్యోగం చేసుకొని ఇక్కడికి వచ్చి సెటిల్ కావచ్చు అని ఇట్లా కొంతమంది ఏజెన్సీలు ఏదైతే ఉన్నారో అబ్రాడ్ పంపించే ఏజెన్సీలు కన్సల్టెన్సీలు మోసం చేస్తున్నాయి. ఆ మోసంలో భాగంగానే బలైపోయిండు పాపం ఈ శివ అనే వ్యక్తి. కువైట్లో పోతే నీకు ఫలానా ఉద్యోగం ఇస్తానని చెప్పి మొత్తానికి ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారా కన్సల్టెన్సీ, అక్కడికైతే పంపారు. అక్కడ పోయిన తర్వాత దుర్భరమైన పనులు చెప్తున్నట్టు. ఈయనకి ఇక్కడ చెప్పింది ఒక పని, అక్కడ పోయిన తర్వాత బాతులు మేపటం, కోళ్లను మేపటం, మేకలను మేపటం, గొర్రెలను మేపటం, వాటికి మేత వేయటం, ఇట్లాంటి పనులు చెప్తున్నట. ఇట్లాంటి పనులు చెప్తూ కూడా చాలా దుర్భరంగా అసలు తిన్నవా తినలేదా, తినటానికి తిండి ఉందా, తాగటానికి నీళ్లు ఉన్నాయా, ఉండటానికి ఎట్లా ఉంటున్నావు అని అడిగే నాదుడు లేడు. కొన్ని కిలోమీటర్ల మేరకు ఎడారి ప్రాంతంలో ఒక చిన్న రేకులు షెడ్ వేసి అందులో ఉంచారట. కొన్ని కిలోమీటర్ల మేరకు మాట్లాడే మనిషి ఉండడు, మనుషులు కనపడరు, మొత్తం జంతువులు ఉంటాయి, పాములు తేళ్ల మధ్యలో పండుకునే పరిస్థితి, జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. మంచినీళ్ళు తాగాలంటే 2 కిలోమీటర్ల దూరం నడిచిపోయి మంచినీళ్ళు తీసుకోవాలట. అంత దుర్భరమైన పరిస్థితుల్లో పాపం ఆయన మొన్న వీడియో పెట్టింది, సోషల్ మీడియా వాళ్ళు చక్కర కొట్టింది, ఏడుస్తూ వీడియో పెట్టిండు. తాగటానికి నీళ్లు లేవు, నీళ్లు దప్పికైతే కావాలంటే 2-3 కిలోమీటర్లు వెళ్ళాలి, చెట్టు చేమ కూడా లేదు, కనీసం నీడ లేదు, వస్తలేదు, హీట్ ఎక్కువ ఉంది ఇక్కడ, ఎండ వేడికి తట్టుకోలేక నాకు ఆరోగ్యం కూడా ఖరాబ్ అయింది. నన్ను పంపించిన ఏజెంట్కి ఫోన్ చేస్తే నువ్వు అక్కడే ఉండాలి, పని చేయాలి, మనం చేసేది ఏం లేదని వాడి చేతులు ఎత్తేసిండు. కుటుంబ సభ్యులకి చేస్తే దానికి సంబంధించిన ఖర్చు మన స్థాయికి తగ్గట్లేదు, ఇప్పుడు ఎట్లా రప్పించాలి నిన్నని వాళ్ళు తెలవని పరిస్థితులు వాళ్ళు ఉండరు. మొత్తానికైతే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాన్ని నారా లోకేష్ దృష్టికి చేరే విధంగా అయింది. నారా లోకేష్ దృష్టికి చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ విభాగం దీనిపైన చొరవ తీసుకొని వాళ్ళని సంప్రదించిందట కుటుంబ సభ్యుల్ని. అక్కడ కువైట్లో ఉన్న ఎన్ఆర్ఐ విభాగం దీనిపైన ఇనిషియేటివ్ తీసుకొని మొత్తానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ శివాన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు. ఒక మంచి పని ఇది. ఎందుకంటే పాపం అక్కడ పోయి ఈ కన్సల్టెన్సీని నమ్మొద్దు, కువైట్ తీసిపోతాం, దుబాయ్ తీసిపోతాం, అక్కడ తీసిపోతాం అని చెప్పి జాబుల పేరుతో మోసం చేస్తూ వీళ్ళ పబ్బం కోసం, వీళ్ళ కమిషన్ల కోసం కన్సల్టెన్సీలు ఇట్లాంటి ఇబ్బంది పెడతాయి. అక్కడ పోయిన తర్వాత చాలా దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. అసలు బతికితేనే చాలు అనే పద్ధతిలో ఉంది. మన జీవితమే కష్టం, బతుకుతూ సస్తవా అనే పరిస్థితులలో అతను ఉండంటే ఎడారిలో వదిలిపెడతాడట. ఇసుక తుఫాన్లు వస్తాయట. ఇసుక తుఫాన్లు వస్తే సింగిల్గా ఉంటాడు, ఎవడు మందలిచ్చేటోడు ఉండడు. దాని యజమానులు ఎక్కడ వేరే ఊర్లో ఉంటారు. తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి, ఉండటానికి చెట్లు కూడా లేవు వాటి నీడ కొన్ని కిలోమీటర్ల మేరకు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఆయన అయితే బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇది నారా లోకేష్ గారు చొరవ తీసుకున్నట. ఆయన చొరవతోని వచ్చే అవకాశం ఉంది. ఆయన వస్తే చాలా సంతోషపడతారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇట్లాంటి వ్యక్తులకి గుణపాఠం కూడా, అంటే ఇట్లాంటి కన్సల్టెన్సీని నమ్మి మోసపోకుండా ఉండడానికి ఇది ఒక వార్త కూడా ఉంది. ఇది ఒక వార్త. కొత్త ఇంటికి మారే ఒక్కరోజు ముందు ప్రమాదం, వర్షానికి మిద్దె కూలి దంపతులు దుర్మరణం. చాలా దురదృష్టం పాపం. కొత్త ఇంటికి మారుతుండట. ఇది ఎక్కడ? అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని హవల్గి గ్రామంలో మట్టి మిద్దె కూలిపోవడంతో అందులో నివసిస్తున్న మారెన్న లక్ష్మి దంపతులు దుర్మరణం చెందగా మరో 2 గాయపడ్డారు. దంపతులు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆమెకి దివ్యాంగురాలైన కుమార్తె మానస, కుమారులు అంజీ, హేమంత్ ఉన్నారు. వీరు నివాసం ఉంటున్న మట్టి మిద్దె శిథిలావస్థగా చేరింది. మట్టి మిద్దెలో ఉంటున్నారట పాపం. అది దాదాపు శిథిలావస్థగా చేరింది, ఖరాబ్ అయిందని చెప్పి కొత్తది ఏదో చిన్నది కట్టుకుంటున్నారని. అది కంప్లీట్ అయ్యి ఆదివారం వెళ్ళాల్సి ఉండే. నిన్న ఆ ఇంట్లోకి వెళ్ళే ముందు రోజు నైట్ నిద్రిస్తుంటే పెద్ద వర్షం వచ్చింది, మట్టి మీద కూలిపోయింది. కూలిపోయి పాపం మొత్తం 2 చనిపోయారు అక్కడక్కడగా, ఇంకొక 2-3 గాయాలతో ఉన్నారట. చాలా దురదృష్టకరం. ఒక్క రోజు తెల్లారితే వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళు. సాటర్డే నైట్ పడుకున్నారు, ఆదివారం మార్నింగ్ వెళ్ళిపోవాలట. ఆదివారం మార్నింగ్ వెళ్ళిపోతే బతికేటోళ్ళు పాపం దురదృష్టవశాత్తు చనిపోయారు. వాళ్ళకు సంబంధించిన ఒక వార్తని కూడా ఇచ్చిండు ఈనాడు పేపర్లో. జగన్ చుట్టూ అటువంటి వారే. పార్టీలో కొనసాగుతున్న మహిళలపై వేధింపుల పర్వం. ఎవరి మీద క్రమశిక్షణ చర్యలు లేవు. అడిగిన పాపాన పోలేదు. చర్యలకు సిద్ధమవుతున్న కూటమి ప్రభుత్వం. ఇప్పటికైనా అధినేత కళ్ళు తెరిచేనా?
జగన్ చుట్టూ అటువంటి వారట. ఎందుకంటే నిన్న విజయసాయి రెడ్డి పైన కొన్ని ఆరోపణలు అభియోగాలు వచ్చినాయి. ఆ శాంతి అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంటు, ఆమె భర్త మదన్ మోహన్, నా భార్య నేను విదేశాల్లో ఉండగా గర్భం దాల్చింది, గర్భం దాల్చడానికి కారణం విజయసాయి రెడ్డి అండ్ ఇంకొక అతని పేరు కూడా చెప్పింది సుభాష్ అని, వాళ్లే కారణం అనే అనుమానం ఉంది, కానీ ఎవరో తెలుసండి మీరు అని చెప్పి ఎండోమెంట్ కమిషనర్ లెటర్ రాసింది. అది పెద్ద సెన్సేషన్ అయింది. దానిపైన సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి, మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. దానికి సంబంధించి ఇలా ఒక వార్త ఇచ్చింది, జగన్ చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉంటుంటే అంటూ. అంటే ఆయన నిన్న వచ్చింది, అంతకుముందు అంబటి రాంబాబుది పేరు వచ్చింది, అంతకుముందు అనంతపురం హిందూపురం ఎంపీకి సంబంధించి ఇంకోటి ఈయన శ్రీనివాస్ మాజీ మంత్రి, వీళ్ళకి సంబంధించి రకరకాలుగా పేర్లు వచ్చినాయి గతంలో. మహిళలను వేధిస్తారు, అవంతి శ్రీనివాస్ వీళ్ళపైన. ఇట్లాంటి వాళ్ళే జగన్ చుట్టూ ఉండరు. వీళ్ళపైన కనీసం ఆరోపణలు వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు, ఎంక్వైరీ చేయలేదు, విచారణ చేయలేదు, వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు లేవు. కాబట్లే ఈ రోజుకి ఈ సంఖ్య పెరుగుతుంది. అధిష్టానంగానే ఈ అధినేత కానీ దానిపైన చర్యలు తీసుకోవడానికి కనీసం దాన్ని పట్టించుకున్నట్టు కూడా లేదు అని చెప్పి ఒక వార్తనిచ్చిండు. మరి ఇప్పటికైనా జగన్ మారతడానికి కూడా అడుగుతుంది. కూటమి ప్రభుత్వం అయితే ఇక ఇట్లాంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుందట. శాంతికి బిగిస్తున్న ఉచ్చు, విశాఖ సహాయ కమిషనర్గా పలు అక్రమాలు, అవినీతి ఆరోపణలు. విజయసాయి అండతో రెచ్చిపోయిన శాంతి, వివరాల సేకరణలో కూటమి ప్రభుత్వం. దేవాదాయ శాఖలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద అధికారిని శాంతిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, హైకోర్టులో రెవెన్యూ శాఖ ప్రభుత్వ లీడర్గా పనిచేసిన సుభాష్ రెడ్డిలతో ఆమె నడిపిన వ్యవహారాల వివరాలు రాబడుతున్నారు. సహాయ కమిషనర్గా చిన్న ట్రంకుపేటతో విశాఖ వచ్చిన ఆమె ఇక్కడి నుంచి బదిలీపోయి వెళ్ళేటప్పుడు కోట్ల రూపాయల ఆస్తులతో వెళ్ళిందని సమాచారం సేకరిస్తుందట. ఈమె పైన వచ్చిన అవినీతి ఆరోపణల పైన కూడా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయాలని చూస్తుంది. మొత్తం సమాచారం తెప్పించుకుంటుందట. అసలు ఏమో నేపథ్యం ఏంది, ఏమో ఆర్థిక వనరులు ఏంది, ఏమో ఆస్తి ఏంది, గతంలో ఇప్పుడు ఎట్లా ఉంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, విజయసాయి రెడ్డితో సుభాష్ రెడ్డి గవర్నమెంట్ ప్లేడర్తో సాగించిన వ్యవహారాలు ఏంది, ఆ వ్యవహారాలను అవినీతి అక్రమాలు ఏంది అనే విషయాలపైన పూర్తిగా విచారణ చేయడానికి చూస్తారట. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఆమె ఎవరని ఇచ్చింది నాకేం సంబంధం లేదు, నాకు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి విశాఖపట్నంలో కలవటం తప్ప నాకు ఆయనతోని అధికారిక వ్యవహారాలు తప్ప వేరే విషయాలు ఎప్పుడు చర్చించలేదు. సుభాష్ రెడ్డి నా భర్తే, నేను పెళ్లి చేసుకున్నా 2020లో అని ఆమె చెప్తుంది. ఇది అక్రమ సంబంధం అని మదన్ మోహన్ మొదటి భర్త చెప్తుండు. ఇది దిశ పేపర్కి సంబంధించి. ప్రేమ సమాజం భూములే విజయసాయికి దగ్గర చేశాయి. విశాఖ ప్రేమ సమాజానికి వేల కోట్ల విలువ చేసే భూములు, ఆస్తులు ఉన్నాయి. వాటిపై విజయసాయి రెడ్డి కన్ను పడింది. ఆ వివరాలు కావాలంటూ దేవాదాయ శాఖను ఆదేశించగానే సహాయ కమిషనర్ హోదాలో ఆ ఫైల్ పట్టుకుని విజయసాయి వద్దకు వెళ్లిన శాంతి ఆయన చెప్పిన దానికంటే వేగంగా పనులు పూర్తి చేసి బాగా దగ్గరయ్యారు. దేవాదాయ శాఖ పరిధిలోని ప్రేమ సమాజానికి చెందిన సాయి ప్రియా రిసార్ట్స్ భూమిని యాజమాన్యం నుంచి తప్పించేందుకు విజయసాయి రెడ్డితో కలిసి శాంతి పనిచేశారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యంతో సాయిరెడ్డికి మరొక పక్క ఆయన వెంట ఉండే ప్రభుత్వ న్యాయవాది సుభాష్కు దగ్గరయ్యారు. ఇది ఈ ప్రేమ సమాజం అని ఉందట విశాఖపట్నంలో. ఆ ప్రేమ సమాజానికి కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నాయట. ఆ భూములపైన విజయసాయి రెడ్డి కన్నేసిండట. ఆ భూములు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఆ భూముల వివరాలు కావాలని దేవాదాయ శాఖ ఆదేశిస్తే ఏమో పట్టుకొని వచ్చిందట ఫైల్. అప్పుడు అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నప్పుడు పట్టుకొని వచ్చి ఆయన ఏదైతే అజైన్ చేసిండో ఆ పని ఆయన అనుకున్న దానికంటే తొందరగా పూర్తి చేసి దగ్గర అయింది, సాన్నిహిత్యం పెరిగిందట. ఎట్ ద సేమ్ టైం సుభాష్ రెడ్డి విజయసాయి రెడ్డికి దగ్గరగా ఉండే గవర్నమెంట్ ప్లేటర్, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ ప్లేటర్, ఆయన కూడా వీళ్ళిద్దరికీ చాలా దగ్గర అయిందట. విశాఖపట్నం ఏరియాలో ఏ పని జరగాలన్నా విజయసాయి రెడ్డితోని ఏమనే కలవాల్సిన పరిస్థితి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఉండేది అని చెప్పి ఒక వార్తనే ఒక ప్రచారం అయితే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అదే విజయసాయికి లైజనింగ్ ఆఫీసర్గా పనిచేసిందట. లైజనింగ్ ఆఫీసర్ అంటే ఆ ఏరియాలో ఉన్న ట్రాన్స్ఫర్ కావాలని వచ్చినా ముందు ఏమైనా కలవాలా, ఆ ఏరియాలో ఏదైనా పని కావాలొస్తే ఆమెను కలవాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆమె పైన తీవ్రమైన చర్చ జరుగుతుంది. కానీ ఆమె ఎవరైనా ఇచ్చింది నాకు ఎంతో సంబంధమే లేదు అని చెప్పించింది. మరి ఇది ఏం జరుగుతుంది అనేది చూడాలి. మొత్తానికైతే కొన్ని కోట్ల రూపాయల అవినీతి సొమ్ము అయితే కూడగట్టినట్టు బయట అయితే చర్చ జరుగుతుంది. నర్సివేషంలో శిశువు కిడ్నాప్ అట. అర్ధరాత్రి తల్లి ఒళ్ళో నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లిన మహిళ పోలీసుల అదుపులో, నిందితురాలు కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన. ఇక పాపను ఎత్తుకొని పోతుంది. బందర్ ఆసుపత్రి 7 సిబ్బందిపై ఏటు. దీని సందర్భంగా కృష్ణా జిల్లా మంచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశువు కిడ్నాప్ అయింది.
శ్రీకాకుళానికి చెందిన స్వరూపారాణి అనే మహిళ గత 3 రోజుల కింద బిడ్డకు జన్మనిచ్చింది. నర్సు వేషంలో గైనిక్ వార్డులోకి నర్సు వేషంలో ప్రవేశించిన ఓ మహిళ శనివారం అర్ధరాత్రి సుమారు 1:30 ప్రాంతంలో వచ్చి అమ్మఒడిలో నిద్రిస్తున్న శిశువును ఎత్తుకెళ్లిపోయింది. బిడ్డ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది తీసుకెళ్లారు. పోలీసులకు సమాచారంతో కిడ్నాప్ గురైన శిశువు జాడను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. మచిలీపట్నం రామానాయుడుపేట చెరుకు రసం అమ్మే మహిళా శిశువును ఎత్తుకెళ్ళినట్టు నిర్ధారణకు వచ్చారు. మచిలీపట్నం రామానాయుడుపేటలో చెరుకు రసం అమ్మే మహిళే నర్సు వేషంలో వచ్చి ఒక మగబిడ్డని తల్లి ఒళ్ళో పడుకున్న మగబిడ్డను ఎత్తకపోయిందట. అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో సీసీ ఫుటేజీల ఆధారంగా ఈ ఫోటోలు వచ్చినాయి. మన హాస్పిటల్ సిబ్బంది పైన కూడా 7 మంది పైన వెయిట్ చేశారట. ఎందుకంటే హాస్పిటల్ సిబ్బంది హాస్పిటల్లో ఉన్న ఎవరో ఒకరు అండ లేకుండా ఎవరో ఒకరు హామీ లేకుండా అంత ఈజీగా మారు వేషంలో వచ్చి హాస్పిటల్లోంచి కిడ్నాప్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దీని వెనకున్న మిస్టరీ ఏంది, దీని వెనక అండ ఎవరి అండ ఉంది, హాస్పిటల్కి సంబంధించిన ఎంప్లాయీస్ది, ఈమెకి ఎందుకు ఎత్తకెళ్ళింది అనే విషయాలు ఎంక్వైరీలో తేలాల్సింది. మొత్తానికైతే పాపం ఇంకా బాబు దొరకలే. ఆ తల్లి రోదన పడుతుందట. మొత్తానికి మారు వేషంలో వచ్చి ఇది కూడా ఒక దందా అయిపోయింది. ఎత్తకపోవటం అనేది, కిడ్నాప్ చేయటం చిన్న పిల్లలు. ఇది దిశ పేపర్కి సంబంధించి. అరే తగనం పోయింది. సాక్షి చూద్దాం. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాల ఎదురుచూపులు. జాబ్ క్యాలెండర్. నిరుద్యోగ భృతిపై నిరుద్యోగుల గంపెడాశలు. ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 ఇస్తామన్న కూటమి ప్రభుత్వం. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని చిన్న ప్రైవేటు ఉద్యోగాలకు గుడ్ బై. భృతి వస్తుందనే ధీమాతో అప్పులు చేసి స్టడీ సర్కిళ్లు, లైబ్రరీల బాట. ప్రభుత్వం ఏర్పడి నెలదాటిన భృతిపై నోరు మెదపని సర్కార్. యువత ఆందోళన. భృతి ఎప్పుడు ఇస్తారో ప్రకటించాలని నిరుద్యోగుల డిమాండ్. గతంలోనూ 2,000 భృతి ఇస్తామంటూ మాట తప్పిన చంద్రబాబు. 2014-19 మధ్య బాబు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34,000 మాత్రమే. 2019-24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 6,38,000 అట. ఇది నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాం, ఉద్యోగం వచ్చే వరకు 20 లక్షల ఉద్యోగాలను 5 సంవత్సరాల్లో భర్తీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కూటమి మేనిఫెస్టోలో పెట్టారు. కూటమి సభలలో చెప్పారు ఎలక్షన్ సందర్భంగా. ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు భృతి ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు. అదేవిధంగా 1 సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అని చెప్పి నిరుద్యోగులను బుట్టలో వేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ వార్త సారాంశం. నిరుద్యోగులకి ఒక మోసపూరితమైన హామీ ఇచ్చిండు. ఆ హామీ ఇచ్చి దానిపైన ఈ రోజు వరకు నోరు మెదపట్లేదు. గతంలో 2014లో కూడా ఇదే హామీ ఇచ్చిండు, నిరుద్యోగ భృతి ఇస్తానని. దాని పల్లెత్తుకు మాట కూడా దానిపైన మాట్లాడలేదు, మోసం చేసిండు. ఇప్పుడు కూడా అదే కార్యక్రమం చేయబోతుండా అని యువత ఆందోళన చెందుతున్నారు, యువత ఎదురు చూస్తున్నారు. 1,60,00,000 కుటుంబాలు ఈ నిరుద్యోగ భృతి కోసం, జాబ్ క్యాలెండర్ కోసం, జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి వార్త రాసింది. 2014 నుంచి 19 మధ్యలో కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 34,108 ఉద్యోగాలు భర్తీ చేసింది. కానీ 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 6,38,621 ఉద్యోగాలను భర్తీ చేసింది. అందులో రెగ్యులర్ ఉద్యోగులే 2,21,203 ఉన్నారు. ఇది అందరూ ఒప్పుకునేది. కూటమి నాయకులు కూడా 1,50,000 మందిని గ్రామ సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మొత్తం అన్ని శాఖలు కలిపితే 2,21,103 మంది రెగ్యులర్ ఉద్యోగస్తుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు నింపిండు. అంటే దాదాపు సంవత్సరానికి 50,000 ఉద్యోగాలు నింపిండు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటుండు, 2029 వరకు 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలని 20 లక్షల ఉద్యోగాలు నింపుతా అంటాడు. గతంలో ఇచ్చింది 34,000 5 ఏళ్లలో. మరి అది సాధ్యమైద్దా? ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3,000 చొప్పున ఇస్తా అన్నాడు. అది సాధ్యమైద్దా? అసలు నిరుద్యోగి అనే డెఫినేషన్ ఎవరికి ఇస్తారు, ఎట్లా ఐడెంటిఫై చేస్తారని అసలు కనీస విధి విధానాలు కూడా లేవు. దానిపైన చర్చ జరగట్లేదు. దీనిపైన నిరుద్యోగులు భృతిపై గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ క్యాలెండర్ కూడా ఉద్యోగ క్యాలెండర్ కూడా ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నట్టు ఒక వార్తను రాసింది. మరి ఇది ఎటుపోద్ది? ఇది సాధ్యమైపోయినా నిజంగా ఇస్తాడా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా 1000 అనుమానాలు ఉన్నాయి.
1000 అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే 2014-19 మధ్యలో ఇదే రకంగా చెప్పిండి, ఇవ్వలేదు. 2019 వరకు 34,000 ఉద్యోగాలను ఇచ్చిండు. ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కానీ నిరుద్యోగ భృతి ఇచ్చే దాంట్లో కానీ 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసినాం, ఆయన నైజాం చూసినాం. కాబట్టి అంత ఈజీగా నమ్మే అవకాశం లేదు. మొన్న అయితే నమ్మించిండు కానీ ఇస్తాడు అనే నమ్మకాలు అయితే లేనట్లే అనిపిస్తుంది. ఇది ఒక వార్తగా ఇచ్చారు. జగన్ వల్లే పెట్టుబడులు పైకి పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో 3వ స్థానం అట ఏపీ. 2024 జనవరి-మార్చి మధ్య 15 కొత్త ప్రాజెక్టులు ద్వారా 22,580 కోట్ల పెట్టుబడులు ఆకర్షణ. మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత అత్యధిక పెట్టుబడులు ఆకర్షించింది ఏపీనే. అలాగే గడిచిన 27 నెలల కాలంలో 120 ప్రాజెక్టుల ద్వారా 50,955 కోట్ల పెట్టుబడులు రాక ఇదే సమయంలో 112 యూనిట్ ప్రారంభం, తద్వారా వాస్తవ రూపంలోకి 62,069 కోట్ల పెట్టుబడులు. కేంద్ర ప్రభుత్వంలోని డిపిఐఐటి తాజా గణాంకాల్లో వెల్లడి. నాటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో కల్పించిన అనువైన వాతావరణం. ఇది కేంద్ర ప్రభుత్వంలోని డిపిఐఐటి అనే తాజా గణాంకాల్లో ఇచ్చింది. డిపిఐఐటి అనే సంస్థ తాజాగా ఇచ్చిన స్టాటిస్టిక్స్లో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రం ఏపీనే. అది జగన్మోహన్ రెడ్డి యొక్క ఇనిషియేషన్తోనే వచ్చింది. దాదాపు 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించారు. 112 ప్రాజెక్టులను తీసుకొచ్చారు. దానికి అనువైన వాతావరణాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కల్పించిండని సాక్షి పేపరు జగన్ వల్లనే పెట్టుబడులు పైకి పోయినాయి. స్పెసిఫిక్గా 2024 జనవరి-మార్చి మధ్యలో 15 కొత్త ప్రాజెక్టులు వచ్చినాయట. ఇది ఒక వార్తని, పెట్టుబడులు అయితే పైకి పోయినాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం వాళ్ళు చెబుతున్న పరిస్థితి. ఇది ఒక వార్తగా ఇచ్చారు. గంటా ఆస్తుల వేలం, రుణాలు ఎగ్గొట్టిన కేసులో టీడీపీ ఎమ్మెల్యేలకు బ్యాంకు జలకు మొత్తం 390 కోట్ల రికవరీ చర్యలు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చిన ఇండియన్ బ్యాంకు అయినా స్పందించిన గంట. ఆయన బంధువులు ఆగస్టు 8న ఆస్తుల వేలం వేస్తామని బ్యాంకు ప్రకటన జారీ. ఎన్ని నోటీసులు ఇచ్చినా ఆయన బంధువులు స్పందించలేదా? ఆగస్టు 8న ఆయనకు సంబంధించిన భూములను వేలం వేస్తానని ఇండియన్ బ్యాంకు ఒక నోటీస్ ఇచ్చిందట. దానికి సంబంధించి గంటా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే, ఆయన ఆస్తులను వేలం వేస్తారట ఈ నెల 8వ తారీఖు. అదేవిధంగా ఆ ముగ్గురి మాటే శాసనం, ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ల గుప్పిట్లో పోలీస్ శాఖ. ఒకళ్ళు ఏబి వెంకటేశ్వరరావు, ఆర్పి ఠాగూర్, గంటమనేని శ్రీనివాసు. ఏబీవి, ఆర్పి ఠాగూర్, గంటమనేని శ్రీనివాసుల అసలు బాసులు. పోలీస్ శాఖను వీరే నియంత్రిస్తారని చెప్పిన ముఖ్య నేత. వీరి సర్వీస్ అంతా అవినీతి, అక్రమాలు, వివాదాలే. ఎస్ఐ నుంచి డీజీపీ వరకు వారి మాట వేదం. ఈ త్రయం ప్రాపకం దక్కితేనే పోస్టింగులు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలి, వేధించాలి, మాటలు ఇవ్వాలి, వారి మాటే వినాలి. ఇవి చేస్తేనే పోస్టింగులు. వారు సంతృప్తి చెందితేనే చిన్నబాబు, పెద్దబాబు వద్దకు. ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఒకళ్ళు ఏబి వెంకటేశ్వరరావు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక రకాల ఇన్వెస్టిగేషన్లు ఎదుర్కొండు ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి, ఇంటెలిజెన్స్ చీఫ్గా గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండు. అదేవిధంగా ఆర్పి ఠాకూరు, గంటమనేని శ్రీనివాస్. ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా రిటైర్ అయిపోయారు. రిటైర్ అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఇష్యూ, పోలీస్ వ్యవస్థను మొత్తం వీళ్ళ చేతులు పెట్టిందట. వీళ్ళ కనుసరణలో పనిచేయాలని చెప్పి మరి వీళ్ళని అఫీషియల్గా సలహాదారులకు ఇంకా నియమించినట్లేదు. నియమిస్తారు అనుకుంటా. వాళ్ళు చెప్పినట్టే డీజీపీ స్థాయి నుంచి కింద కానిస్టేబుల్ స్థాయి వరకు వాళ్ళ ఆదేశాల ప్రకారమే పనిచేయాలని ఇప్పుడు రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం నడుస్తున్నట్టు వైసీపీ నాయకులపైన, కార్యకర్తలపైన కేసులు పెట్టి వేధిస్తామంటేనే పోస్టింగ్ ఇప్పిస్తాం, లేదంటే ఇప్పించమనే కండిషన్స్ ట్రాన్స్ఫర్లో అడిగిన అధికారులకి పెడతాడట. ఇది ఒక వార్తగా ఇచ్చింది సాక్షి పేపరు. ఓకే, జీపీఎస్ గెజెట్ను ఉపసంహరించుకోవాలి. పాత తేదీలతో రాజపత్రం జారీ దుర్మార్గం. ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షలను విస్మరించడం తగదు. రాష్ట్ర ప్రభుత్వంపై యూటీఎఫ్ నేతల మండిపాటు. ఇంత ఘోరంగా మోసం చేస్తారా? కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం. జీపీఎస్ గెజెట్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం తేవాలని డిమాండు. 16, 17 తేదీల్లో నిరసన ప్రదర్శనలు చేయనట్టు ఏపీటీఎఫ్ వెల్లడి. ఇంత ఘోరంగా మోసం చేస్తారా అని చెప్పి కూడా ఒక వార్త ఇచ్చిండు. ఇంత దుర్మార్గం, ఎన్నికల ప్రచారంలో జీపీఎస్ దుర్మార్గం అని ప్రచారం చేసి ఇప్పుడు అంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తారా? ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో సహా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్, ఇది దుర్మార్గం, ప్రభుత్వ ఎంప్లాయీస్ పైన ఇది దుర్మార్గమైన చర్య, వాళ్ళకి అన్యాయం చేస్తుండే జగన్మోహన్ రెడ్డి అని విమర్శించండి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు చేస్తుంది ఏంది ఇంత దుర్మార్గం అని చెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి.
ఆ, ఎన్నికల ప్రచారాలు జీపీఎస్ దుర్మార్గం అని ప్రచారం చేసి ఇప్పుడు అంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తారా అని కూటమి ప్రభుత్వంపై సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కెరగడ్డ సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు పోరాట ఫలితంగానే గత ప్రభుత్వం జీపీఎస్పై ముందుకు వెళ్లలేదన్నారు. కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు సరైన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చాయన్నారు. కానీ ఇప్పుడు ఏకపక్షంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగులను ఉపాధ్యాయులను మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు జీపీఎస్ తీసుకొస్తే ఇది దుర్మార్గమైన వ్యవస్థ, జీపీఎస్ వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిండు. మీకు సరైన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చిండు. జగన్మోహన్ రెడ్డి జీపీఎస్ని తీసుకొచ్చిన తర్వాత ఉద్యోగులు ఉపాధ్యాయుల నిరసనలు పోరాటాల వల్ల దాన్ని పక్కన పెట్టిండు. ఆ పక్కన పెట్టిన జీపీఎస్ అనే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనే స్కీమ్ని తీసుకొచ్చి ఇప్పుడు బలవంతంగా ప్రభుత్వ ఉద్యోగులపైన రుద్దే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది దొంగచాటుగా గెజిట్ని తీసుకొచ్చి అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు మీరే దుర్మార్గం అనరు, మళ్ళీ మీరు ఇలా అదే దుర్మార్గ పని ఎట్లా చేస్తారని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి. దీనిపైన ఈ నెల 16, 17 తేదీల్లో నిరసన కార్యక్రమాలు చేపడతారట. దానికి సంబంధించిన ఒక వార్తని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. సర్వం స్వహాట జగన్ ఏలుబడిలో అడ్డగోలుగా సహజ వనరుల దోపిడీ, గనుల అక్రమాలే 19,000 కోట్లు. కేవలం 5-6 అంశాల్లోనే ఈ నష్టం. గనుల శాఖ ప్రాథమిక అంచనా. ఇంకా లెక్క తేలాల్సినవి ఎన్నెన్నో. జగన్ అసమర్థ పాలనతో నష్టం, అంతులేని పర్యావరణ విధ్వంసం. సమగ్ర విచారణ జరిపించాలని చంద్రబాబును కోరిన గనుల శాఖ. భూదందా కేర్ ఆఫ్ శాఖ. విలువైన భూముల్లో జగన్ పరివారం బాగా. జవహర్ రెడ్డి, ధనంజయ రెడ్డి బంధువులు, విజయసాయి రెడ్డి అనుచరులపై ఆరోపణలు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు లేవు. పెద్దల భూదందాను బయటకు తీస్తారా? భూములు, గనులు, అటవీ వనరులపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదలాట ఈరోజు. దానికి సంబంధించి ఆంధ్రజ్యోతి ముందుగానే ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తుంది. సర్వం సహాయింది, ఆయన చర్యలు తీసుకుంటారా లేదా జగన్మోహన్ రెడ్డి, ఆయన పరివారం పైన, ఆయన అనుచరుల పైన అని చెప్పి. దీంట్లో నిజంగానే సర్వం సహాయిందా, ఏమైంది అనేది, ఎందుకంటే ఆంధ్రజ్యోతి అత్యుత్సాహం ఉంటుంది కాబట్టి దాంట్లో ఎంత నమ్మాలి ఎంత నమ్మొద్దు అనేది చూడాలి. ప్రభుత్వం అయితే దానిపైన శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు ఈరోజు. అది వస్తే కానీ బయటికి తెలియదు. అంబానీ ఇంట పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి. తోడి పెళ్లి కొడుకులకు గిఫ్ట్గా 2 కోట్ల వాచీలట. అంబానీ ఇంట్లో అంగరంగ వైభవంగా మ్యారేజ్ జరిగింది. అంబానీ ఇంట్లో పెళ్ళి అంటే ఆ మాత్రం ఉండాలి. 2 కోట్ల రూపాయల వాచీలు తోడి పెళ్లి కొడుకులకు బహుమానంగా ఇచ్చారట. దాదాపు 5,000 కోట్ల పైన ఖర్చు అయింది అంటున్నారు పెళ్లికి. దాంట్లో 2,000 కోట్లు ఓన్లీ వీటికి సంబంధించి ఉంది. షారుఖ్ ఖాను, రణ్వీర్ సింగ్ సహా 10 మందికి మండపంలోకి వెళ్ళడానికి క్యూఆర్ కోడు. ఒక్కో జోన్లో ప్రవేశానికి ఒక్కో రంగు చేతి బ్యాండు. అత్యవసర చికిత్సకు ప్రత్యేక వైద్య బృందాలు. అనంత్ రాధికాల వివాహ విశేషాలు. అనంత అంబానీ రాధికాల వివాహానికి సంబంధించి 2 కోట్ల రూపాయల వాచీలు ఓన్లీ తోడు పెళ్లి కొడుకులకే ఇచ్చారట. ఇది ఒక వార్తగా ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది విఐపీలు దానికి సంబంధించి ఆ మ్యారేజ్లో పార్టిసిపేట్ చేశారు. ఇగో అంబానీ పెళ్ళి అంటే ఆ మాత్రం ఉండాలి. తోడు పెళ్లి కొడుకులకు గిఫ్ట్గా 2 కోట్ల వాచీలు. మండపంలోకి వెళ్ళడానికి క్యూఆర్ కోడ్ అట. అత్యంత వైభవపేతంగా అటాసంగా జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో కొత్త టాక్ ఆఫ్ టౌన్. తన గ్రూప్స్మెన్స్కి అంబానీ ఇచ్చిన ఖరీదైన వాచీలు. గ్రూప్స్మెన్ అంటే పెళ్లి కొడుకు ఎంచుకునే అత్యంత ఆప్త మిత్రులు. అర్థమయ్యేలా చెప్పాలంటే మన తెలుగింట పెళ్లి వేడుకల్లో తోడి పెళ్లి కొడుకులాగా అన్నమాట. కాకపోతే కొద్దిగా ఎక్కువ మంది ఉంటారు. వేడుక అంతా వాళ్ళు పెళ్లి కొడుకుతోనే ఉంటారు. అనంత అలా తన గ్రూప్స్మెన్గా బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్, శిఖర్ వహారియా, వీర్ వహారియా సహా 10 మందిని ఎంచుకున్నాడు. వారందరికీ ఇదేంది ఔడేమోస్ పీగే అనే స్విస్ కంపెనీ తయారు చేసిన రాయల్ ఓక్ వర్చువల్ క్యాలెండర్ వాచ్లను బహుమతిగా ఇచ్చిండట. ఇగో వాళ్ళకి మొత్తం మరి వాళ్ళు కూడా విఐపీలు, ఆ వాచ్లు పొందిన వాళ్ళు కూడా. వాళ్ళకి సంబంధించి 2 కోట్ల రూపాయల వాచ్లు ఒక్కొక్కరికి ఇచ్చిండట. నరేంద్ర మోడీతో దిగిన ఫోటోని ఈ పేపర్లో వేశారు. దీనికి సంబంధించి అత్యంత ఖరీదైన వివాహం అన్నాడు. దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహంగానే చెప్పాలి. ఇది ఒక వార్త.
ఓకే, నెక్స్ట్ రైట్. ఓకే, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. తెరుచుకున్న రత్న భండాగారం 12వ శతాబ్దానికి చెందిన పూరి జగన్నాథుడి ఖజానాను 46 ఏళ్ల తర్వాత తెరిచిన ఒడిశా ప్రభుత్వం బయట గదుల్లోని సంపదను 6 చెక్క పెట్టెల్లోకి చేర్చి సీలు. బహుదా యాత్ర అనంతరం లోపలి గదుల్లోవి కూడా స్వర్ణకారులు నిపుణుల నియామకం తర్వాత ఆభరణాల లెక్కింపు. ఇది ఒరిస్సాలోని పూరి జగన్నాథుడికి సంబంధించి 46 సంవత్సరాల తర్వాత దానికి సంబంధించిన భండాగారాన్ని, దాంట్లో ఉన్న బంగారాన్ని లెక్కించడానికి తలుపులు తీశారట. నేను పెద్ద ఎత్తున దానికి సంబంధించి ఒక రిటైర్డ్ జడ్జితోని ఆయన ఆధ్వర్యంలో అది ఓపెన్ చేసి సీల్ తీశారు. ఇంకా కొంతే వచ్చిందట. ఆ కొంత వచ్చిన దాంట్లో చెక్క పెట్టెలలో ఆ భండాగారాన్ని బయట పెట్టారట. మొత్తాన్ని బయటకు తీసి సేఫ్ చేసే కార్యక్రమాన్ని చేశారు. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం.